హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మా బాబు అక్షరాభ్యాసం ముందు రోజు అనమాట. ఆ అక్షరాభ్యాసం ఎప్పుడు చేద్దామా అని బాగా ఆలోచించి ఇంకా వసంత పంచమి రోజు అయితే చేయించాము. ఎందుకంటే ఈ మీ వస్తే థర్డ్ బర్త్డే అనమాట, అంటే 3 కంప్లీట్ అవుతాయి అని చెప్పేసి. సో ముందు రోజు నైట్ ఏం చేస్తున్నాము అంటే మొత్తం కావాల్సినవన్నీ సర్ది దేవుడి దగ్గర మందిరం దగ్గర అయితే పెట్టడం జరిగింది. సామాలు ఇవన్నీ అయితే తోమేశారండి మా వాళ్ళు. సో తర్వాత ఇక్కడైతే నేను ఎక్స్ట్రా స్లేట్స్ ఒక ఎక్స్ట్రా 3 స్లేట్స్, 5 బుక్స్, స్లేట్ పెన్సిల్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను. అక్షరాభ్యాసం చేసిన తర్వాత పంచిపెట్టించడానికి ఉంటాయి కదా అని పెన్సిల్స్ ఒక 5 అయితే కొన్నాను. ఇంకా ఫైనల్గా స్లేట్స్ ఏంటి అన్నీ కూడా 5 చప్పున. ఇక్కడ బెల్లము, బియ్యము ఇవన్నీ కూడా దేవుడికి కావాల్సినవన్నీ రెడీ చేసి ఒక దగ్గర పెడుతున్నాను. అంటే గుడికి తీసుకెళ్ళే అన్నీ ఒక దగ్గర సదురుతున్నాను, చిల్లర కాయిన్స్ అన్నీ కూడాను. సో వసంత పంచమి రోజు చేయిస్తే మంచిది, ముహూర్తంతో సంబంధం ఉండదు ఆ రోజు అయితే అన్నారని చెప్పేసి ఇంకా ఆ రోజు అయితే ప్లాన్ చేసుకున్నామండి. ఇక్కడ వచ్చేసేటప్పటికి వైట్ టవల్ నాకైతే చాలా ఉంది, ఆశ అయితే చాలా ఉంది. అదేంటి బాసర అయితే తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఎవరికి ఉండదు. కానీ ఆ రోజుతో పెట్టుకుంటే మనం అక్కడికి వెళ్ళడానికి అవ్వదు. అక్కడికి వెళ్ళాలి అంటే మనం ఆ రోజు అయితే చూస్ చేసుకోకూడదు కదా. సో వసంత పంచమి రోజు ఫుల్ క్రౌడ్ ఉంటుంది, ఉత్తప్పుడైతే అంత క్రౌడ్ ఉండదు. సో మనం వసంత పంచమి రోజు చేయించుకోవాలి అనుకుంటున్నాము అంటే ఆప్షన్ ఏంటి, ఇంకా దగ్గరలో ఎక్కడన్నా చేయించుకోవడమే బెటర్. అక్కడ వరకు వెళ్తే పిల్లోడు నలిగిపోతాడు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసా. అంటే రెస్ట్ లేనప్పుడు మిగతా రోజుల్లో వెళ్ళినా పర్వాలేదు. అక్కడి నుంచి తెచ్చిన రూప్ అయితే ఉందండి మా దగ్గర, సరస్వతీదేవి రూపు అవన్నీ కూడా అయితే పెట్టామన్నమాట. ఇంకా అభిషేకం చేసుకోవడానికి తేనె ఇవన్నీ కూడా రెడీ చేసి ఉంచాము. సో మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేనైతే పూజకి. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి నేనైతే పూజ దగ్గర శారీ కట్టుకుని అయితే కూర్చున్నానండి. సో ఇక్కడైతే పూలు చదువుతున్నాను. చాలా ఫాస్ట్గా అసలు ఎక్కడ ప్లేస్ చేయాలా అన్నది నాకైతే అర్థం కాలేదు. నేను ప్లేస్ చేసిన కెమెరాని ఎంత ఇదిగా కెమెరాని ప్లేస్ చేసినా మొత్తం నేనే కవర్ అవుతున్నాను తప్ప మిగతాది ఏం కవర్ అవ్వట్లా అని చాలా అడ్జస్ట్ చేశాను. ఫైనల్గా అయితే మేము ఎలా పూజ చేసుకున్నాము ఏంటి అన్నది అయితే మీకు చెప్తానండి, నేను చూపిస్తాను. ఇక్కడ జస్ట్ నార్మల్గా చూడండి, వీడియో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే వ్లాగ్. ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి డ్రై ఫ్రూట్స్, అటుకులు, గ్రీన్ గ్రేప్స్, అమ్మవారికి వైట్ కలర్ అంటే ఎక్కువ ఇష్టము అని చెప్పేసి అలా గ్రీన్ గ్రేప్స్ అవి ప్రిఫర్ చేసామన్నమాట. వైట్ కలర్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా బాబు బుక్తో రాయడానికి అవన్నీ నేను ఒక స్లేట్ పెన్ను బుక్ తీసి పైనుంచాను. ఆవు నెయ్యి, ఇక్కడ కొబ్బరికాయలు, పువ్వులు ఎక్సెట్రా అన్నీ రెడీ చేసి ఉంచాను కదా. ఇంకా మా బాబు లేచి రెడీ అవి ఇప్పుడు వచ్చి కూర్చోవడమే అనమాట. వాళ్ళ బాబు గారు ఇద్దరూ లేవాలండి, బాబు వాళ్ళ డాడీ ఇద్దరూ లేచి ఎప్పుడొస్తారా అని నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఫైనల్గా వచ్చేసారనమాట. పిల్లలకి వైట్ డ్రెస్ వేస్తే మంచిది అక్షరాభ్యాసం అప్పుడు అన్నారని. సో మా బాబు ఇక్కడ కెమెరా పెట్టండి చూడలేదు, ఒకసారి కెమెరా చూసారా ఎలా రియాక్ట్ అవ్వడం. సో అదనమాట, అక్షరాభ్యాసం చేసినప్పుడు వైట్ వేస్తే మంచిది అని చెప్పేసి అన్నారని వైట్ అయితే వేసామండి. ఇక్కడ మావారు అన్ఎక్స్పెక్టెడ్గా మావారు కూడా వైట్ వేసుకున్నారు. ముందు రోజే తీసుకున్నారు షర్ట్ అయితే. సో అదే వైట్ కలర్ అవడం మీదట అది కూడా వేసుకుని ఆయన కూర్చున్నారనమాట. సో మనసులో అయితే ఉంది బాసర వెళ్ళాలని, కానీ అవ్వదు. కాబట్టి ఇక్కడ కూకట్పల్లిలో అయితే మేము ఒక సరస్వతీదేవి టెంపుల్ అయితే ఉందండి. ఆ సరస్వతీదేవి టెంపుల్ అంటే దేవుడు అనుగ్రహం మనకి ఎక్కడున్నా ఎలా ఉన్నా వస్తుందనుకోండి. అదంతా కూడా మన ఫేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని నేను బాగా నమ్ముతాను. సో ఓకే, కుదిరినప్పుడు ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు అని ఇంకా మనసులో అయితే అలా పెట్టుకుని ఇంకా ఫైనల్గా అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నామండి. అంతా కూడాను దీపారాజన అంతా కూడా వాళ్ళిద్దరితో చేయించాము. మా బాబు వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి అయితే చేశారనమాట. తర్వాత ఏం చేయాలి అని అడుగుతూ ఉంటున్నాడు. ఇక్కడైతే ఫస్ట్ మేము వినాయకుడికి చేసాము, తర్వాత శివుడికి, ఆ తర్వాత సరస్వతీదేవి విగ్రహం పెట్టుకుని అభిషేకం చేసాము. ఇక్కడ కనిపించట్లేదు కదా ఇప్పుడు, నాకు అంత వీడియో తీసి క్యాప్చర్ అవుతున్నప్పుడు నాకు తెలియలేదు.
తీయలేదు. సో తర్వాత అయితే మళ్ళీ కొంతసేపటికైతే నేను తీసాను. చూడండి ఇక్కడ నేను నా హెయిర్ ఈ రోజ్ ఫ్లవర్ తప్ప ఏం కనిపించట్లేదు. నేను అక్కడికి చాలా ఫాస్ట్గా పెట్టాను అంతా కూడాను. సో ఇప్పుడైతే చూడండి మేము ఒక్కొక్క దాంతో అయితే చేస్తున్నాం. రోజ్ వాటరు, తేనె, ఇంకా ఆవు పాలు, ఆవు నెయ్యి, ఇంకా నార్మల్గా కూడా మనం ఏదైనా పని కట్టుకుని పూజ చేసినప్పుడు ఏ దేవుడికైనా ప్రత్యేకంగా ఇలా చేసుకుంటూ ఉంటాం కదా. ముందైతే పసుపు వినాయకుడిని పెట్టుకుని ఆ పసుపు వినాయకుడికి అయితే పూజ చేసామండి. పూజ అంతా ఫస్ట్ ఇంటి దగ్గరే చేసేసుకున్నాం. మనం ఏమేమి చదువుకోవాలా అవన్నీ చదువుకుని మొత్తం అంతా కూడా ఇంటి దగ్గరే చేసుకున్నాం. ఇంటి దగ్గర చేస్తే ప్లెజెంట్గా అవుతుంది అని చెప్పేసి మా దగ్గర అయితే అమ్మవారి విగ్రహం కూడా ఉంది, చిన్నది సరస్వతీదేవి విగ్రహం. సో ఆ విగ్రహం పెట్టే అంతా అయితే చేసుకున్నాం. ఆ తర్వాత ఫైనల్గా టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇప్పుడు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడైతే మేము ముగ్గురం కలిసి, మా మమ్మీ అయితే ఫోన్లో ఏవో పెట్టారు, మొత్తం అదంతా పూజ అయితే చేసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ. సో ఫైనల్గా అదనమాట, అలా జరిగింది. మీరు కూడా ఎప్పుడైనా అక్షరాభ్యాసం చేయాలి పిల్లలకి అంటే వసంత పంచమి రోజు చేయండి, చాలా మంచిది అంట. సో అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం మంచిది అని నేను విన్నాను. సో అప్పుడే డిసైడ్ అయ్యాను. లైక్ మనకి ఇదేంటి టీవీలో కానీ ఫోన్లో కానీ పంతులు వీళ్ళు చెప్తూ ఉంటారు కదా, అలా విని నేను ఆ రోజని ఫస్ట్ డిసైడ్ అయ్యాను. సో మా ఇంట్లో వాళ్ళందరితో చెప్పడంతో వాళ్ళు ఓకే అంటే ఆ రోజు అయితే చేయించుకున్నాం అనమాట. సో ఇక్కడైతే మళ్ళీ ఇది ఇప్పుడైతే ఇందాక నేను చెప్పింది ఫస్ట్ వినాయకుడికి, శివుడికి అభిషేకం చేసామన్నాం కదా మా ఇంట్లో ఉన్న విగ్రహాలకి. ఇది ఫైనల్గా సరస్వతీదేవి అమ్మవారి విగ్రహం అయితే అండి. సో ఫస్ట్ ఆవు పాలతో చేసామన్నాను కదా, ఆవు పాలు, ఆ తర్వాత ఏమో పానకము, బెల్లం పానకం అన్నమాట. ఇంకా అలా ఒకటొకటి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అలా అయితే పూజ అయితే జరిగిందండి అంతా కూడాను. అంటే వినాయకుడు చేసినప్పుడు వినాయకుడికి సంబంధించి ఫోన్లో పెట్టుకుని మనమైతే ఏం చదివేది ఏం లేదులే, ఎందుకంటే మనకి తెలుగులో తప్పులే ఎక్కువ వస్తూ ఉంటాయండి నార్మల్గా వచ్చేదానికన్నా కూడాను. ఇంకా వాళ్ళిద్దరూ చేస్తూ ఉంటే నేను వాళ్ళిద్దరికి అన్నీ అందిస్తూ అయితే ఉన్నాను. సో ఇక్కడ ఏంటి అంటే రూపు ఉందన్నాను కదా, మా దగ్గర బాసర నుంచి మా మమ్మీ మా చెల్లి అయితే బాసర వెళ్ళారు లాస్ట్ ఇయర్. సో రూపు కూడా ఇక్కడ పెట్టి అభిషేకంలో ఇదేంటి చేసాము. సరస్వతి అమ్మవారిది బీజ అక్షరం పడుతుంది అని చెప్పేసి అంటారు కదా, సరస్వతి అమ్మవారిది పిల్లలు అంటే లాకెట్ కొంచెం నేలకి మీద తగిలినా కూడా చదువు బాగా వస్తుంది అని చెప్పేసి అంటారంట. సో అందుకోసం కడతారంటండి లాకెట్ అయితే. నాకు తెలిసిన నాలెడ్జ్ బట్టి అయితే చెప్తున్నాను, నేను తెలుసుకున్న దాన్ని బట్టి. ఎవరైనా ఏమైనా ఫాలో అవ్వాలి అనుకుంటే అంటే మంచిగా డీటెయిల్డ్గా చెప్పే గురువు గారు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసి ఫాలో అవ్వడం అయితే బెటర్. సో నేను అవన్నీ తెలుసుకున్న తర్వాతే చేసింది నేను మీకు చెప్తున్నాను అంతే. అంతేగాని నాకు కంప్లీట్గా అన్నీ తెలుసని అయితే నేనేం చెప్పట్లేదండి ఇక్కడ. సో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు అంటే తప్పుగా ఏం తీసుకోవద్దు. మాకు తెలిసిన ప్రాసెస్లో అయితే మేము చేసామన్నమాట అలాగా. సో ఇప్పుడైతే తీర్థం తీసుకోవాలి కదా, ఇంకా ఇదైతే పక్కన పెట్టేసి తర్వాత అయితే అందరం తీసుకున్నాం అన్నమాట. ఇంకా గుడికి వెళ్ళే బ్యాగ్ అయితే నేను ఆల్రెడీ ఫస్టే సదిరేసాను సపరేట్గా అని చెప్పాను కదా. సో ఇక్కడైతే అమ్మవారి విగ్రహం పెట్టి ఇంకొకసారి పసుపు కుంకుమ అక్షింతలు వేసి నార్మల్గా పూజ అయితే చేసేసాం అన్నమాట. అయిన తర్వాత అయితే ఇంకా ఫాస్ట్గా చక్క అయితే గుడికి స్టార్ట్ అయ్యాం. యాక్చువల్గా గుడికి ముందు వెళ్తే టోకెన్స్ లేవన్నారు. టోకెన్స్ లేవు అనడం కూడా మన మంచికే అన్నట్టు అనిపించింది నాకు, ఎందుకంటే ఇంటి దగ్గరే ప్లెజెంట్గా పూజ అయితే చేసుకోవచ్చు కదా అని అనిపించింది. అక్షరాభ్యాసం వరకు దేవుడి టెంపుల్లోకి తీసుకెళ్ళి రాయించవచ్చు, ఇంటి దగ్గర పూజ అంతా అయిపోతే అని ఎక్స్పెక్ట్ చేసాము. సో టోకెన్ కావాలి అంటే ముందు రోజు వెళ్ళాలండి. నార్మల్గా ఎప్పుడెక్కడ పలానా చోట అక్షరాభ్యాసం జరుగుతుందని తెలిసిన టోకెన్స్కి అయితే ముందు రోజే వెళ్ళాలి మనం అన్న విషయం అయితే నాకు తెలిసింది. ముందు రోజు వెళ్తే ఇస్తారు. అప్పుడు ఎర్లీ మార్నింగ్ ఏ టైంకి రావాలి ఏంటి మనీ కూడా కట్టించుకుంటారు. ఆబ్వియస్లీ టోకెన్ అంటే మనీ పే చేస్తేనే ఇస్తారు కదా, అలా అన్నమాట. సో ఫైనల్గా ఇక్కడే అంతా చాలా వరకు మేము చేసుకున్నామని చెప్తున్నాను కదా. అంతా నేను అక్కడికి ఎంతసేపు తీసానో వీడియోని దాన్ని మొత్తం తగ్గించి ఇంత తగ్గించి పెట్టానండి. ఇంకెంతకన్నా తగ్గించడం అయితే అవ్వలేదు. మా బాబు ఆల్మోస్ట్ 1 అవర్ అయితే చేశారు. పిల్లలు ఎవరైనా అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తారు. ఇంకా 1 అవర్ చేసిన తర్వాత ఇంకా వాడికి విసుగొచ్చింది. పాప ఆకలేస్తుంది కదా అని పాలది పట్టించని తీసుకెళ్ళి
పట్టించిన తర్వాత ఇంకా వాడు కూడా కొంచెం ఇరిటేట్ అవుతూ ఉంటాడు కదా. ఎర్లీ మార్నింగ్ 10కి ముహూర్తం ఉంటే నేనైతే 4కి లేచాను. ఎగ్జాక్ట్గా 4కి లేచి హెడ్ బాత్ చేసి ఫ్రెష్ అవ్వి పూజ అంతా స్టార్ట్ చేశాను కదా. తర్వాత అయితే ఇక్కడైతే దేవుడికి ప్రసాదం పెడుతున్నామండి, నైవేద్యం. అది ఏం పెడుతున్నానా అని ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. అంతే, మా వాడికి కూడా నాలాగా వీడియో కెమెరా వీటిలో ఎక్కువ ఇది చేయడం అంటే ఇష్టము. మీ పిల్లలు అలా ఉంటారా? ఉండరు. పిల్లలు ఎప్పుడు ఇంతే కదా, ఫ్రూట్స్ మనం దేవుడికి ఉందాం అనుకుంటాం, ఈలోపు వాళ్ళే లాక్కుంటూ ఉంటారు. సో ఇంకా అదైతే మనం కంట్రోల్ చేయలేము, అంతే అలాగే జరుగుతుంటాయి. సో దేవుడి దగ్గర పెట్టి ఇంకా స్లేట్ పెన్సిలు, బుక్కు, పెన్ను, దీనికి కూడా అయితే అక్షరాభ్యాసానికి ముందు పూజ చేయాలి కదా. సో వీటికి కూడా పూజ అయితే చేస్తున్నాం అన్నమాట. అంటే పూజ అంటే మనకేం తెలియదు కాబట్టి ఫోన్లోనే అంటే పంతులు గారులు చేసేవి ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ ప్రాసెస్ అయితే పెట్టుకుని చేస్తూ ఉంటానండి. ఎప్పుడు ఏ పూజ చేసినా నేనైతే అలానే చేస్తాను. మన కన్వీనియంట్ కోసం 1 అవర్ అయిన తర్వాత ఇంకా మా బాబు అయితే లెగిసిపోయాడు. సో అంతకన్నా ఎక్కువసేపు పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కూడా మంచిది కాదు. నేను అన్నీ సెట్ చేసుకునేటప్పటికి 7 అయింది. వాళ్ళు లేపి వాళ్ళంతా వచ్చేటప్పటికి 7:30. ఆ తర్వాత మా పూజ అయితే 8:30కి క్లోజ్ చేసుకున్నాము. సో 8:30కి పూజ క్లోజ్ చేసుకున్న తర్వాత గబగబా ఇంకా మేమైతే గుడికి స్టార్ట్ అయ్యామన్నమాట. సో అంతే. వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎలా ఉంటుంది ఇక్కడ అంతా పూజ చేయడం చూపించాను తప్ప నేను ఇంకేం లేదు అని అయితే మీకు కూడా అర్థమవుతుంది. సో నేను నార్మల్గా షూట్ చేశాను కదా అని చెప్పేసి ఇంకా స్పీడ్లో పెట్టి చూడండి మీరు కూడా, అదే బెటర్. నేను ఇంకా చాలా స్పీడ్లో పెట్టాను. అయితే ఈ లెక్కన ఆల్మోస్ట్ నేను 1.5 అవర్ తీసి ఉంటాను. మొత్తం 1.5 అవర్, 2 అవర్స్ రికార్డ్ చేసిన దాన్ని ఇంత కట్ చేసి కుదించి మరి పెట్టేనేమో నేను అనుకుంటున్నాను. సో బాబు అయితే పంపించే పాలు తాగుతాడు కదా అని ఇంకెక్కడైతే హారతి ఇచ్చి గంట కొడుతున్నా అండి నేను. పూజ ఇంకా అవ్విందనమాట. ఇక్కడితో పూజ అయితే పూర్తి చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ పూజ పూర్తయింది. దేవుడి మందిరం అసలు ఇంత కలగా ఉంటే ఎంత బాగుంటుందో కదా. నాకైతే చాలా ఇష్టం ఇలా ఉంటే. రెగ్యులర్గా ఇలా పూజ చేసుకోవాలి అని చెప్పేసి దేవుడు నన్ను దీవిస్తే చాలు, ఆశీర్వదిస్తే చాలు అనుకుంటాను. ఇలా పూజ చేసుకున్నప్పుడల్లా నేను ప్రతిసారి అదే అనుకుంటా. బద్ధకం కొంచెం తగ్గించి ఎప్పుడు నేను ఎలా పూజ చేసుకుంటూ ఉండాలా అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటానండి. అంతకన్నా ఓవర్గా ఎక్కువ ఈ కోరికలు అయితే అడిగేసి దేవుణ్ణి ఏమి ఇదైతే చేయను. ఆ తర్వాత మా మమ్మీ అంది, మమ్మీ డాడీ కాళ్ళకి దండం పెట్టుకుంటే మా బాబు వెంటనే పెడుతున్నాడు అనమాట. ఇక్కడ రెడీ అవి అక్షింతలు తీసుకుని ఫస్ట్ మా ఇద్దరికి పెట్టిన తర్వాత అంటే మమ్మీ డాడీ కదా ముందు వాళ్ళకే పెట్టన్నది మా మమ్మీ, లేదంటే పెద్దవాళ్ళు కదా అని ముందు వాళ్ళకే పెట్టించేదాన్ని నేనైతే. సో తర్వాత అయితే వాడు వాళ్ళ అమ్మమ్మకి పెట్టు నాన్న అంటే అమ్మమ్మకి పెట్టాడు. సో ఫైనల్లీ తర్వాత ఇదేంటి ఇక్కడ గ్రాండ్ మాకి పెట్టు అంటే మా అమ్మమ్మకి పెట్టు అంటే పెడుతున్నాడు అనమాట. మా అమ్మమ్మ అయితే మళ్ళీ వాడికి ఏమైనా కొనుక్కో నాన్న, ఇదేంటి నీకు కావాల్సిన అది కొనుక్కో అని చెప్పేసి మళ్ళీ వాడికైతే ఒక 500 రూపీస్ నోట్ అయితే ఇచ్చింది. వాడు చూసే పిల్లలకి ఈ డబ్బులు అంటే ఏంటో కూడా తెలిసిపోయినాయి. ఇంతవరకు అయితే అంతలా తెలిసేదే కాదు, డబ్బులు వాళ్ళే దాచుకోవాలని కూడా తెలిసింది మళ్ళీ ఇంకా. సో పూజ అయితే ఫైనల్గా ఇలా జరిగిందండి మొత్తం కూడాను. అంతే వీడియో. ఇంకా నేను ఇంకా ఎక్కువ ల్యాగ్ చేయకుండా వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అంటే ఇంట్లో చేసిన పూజ వరకు. తర్వాత అయితే మేమైతే కార్లో స్టార్ట్ అయితే వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము అంటే ఆల్రెడీ చెప్పాను కదా, టెంపుల్కి అయితే స్టార్ట్ అవ్వామండి. ఎర్లీ మార్నింగ్ 8:30 ఆ టైంకి. ఇది ఫుల్ ఎండ్ ఏం కాదు, మంచి ఎండే అని చెప్పేసి బాబుని కూడా కూర్చోబెట్టుకున్నాను. బట్ బాగా ఎదురెండ తగిలినట్టు అనిపించింది. ఆ తర్వాత అయితే ఇంకా వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ ఇదేంటి ఏం చేసాము అంటే వెళ్ళడానికి టైం ఉందిలే అని చెప్పి స్లోగా స్టార్ట్ అవుతున్నాం కదా. అప్పుడైతే మేమిద్దరం మళ్ళీ వీడియోలు తీసుకున్నాము. స్టార్ట్ అయిన తర్వాత అప్పటికి ఇక్కడ మేము ఇంటి దగ్గర చేసిన పూజ అంతా ఇక్కడ జరిగిందండి. సో ఇక్కడ అదేంటి టైంకి రాపిస్తారు అన్నాను కదా, 10కి ముహూర్తం వచ్చింది. ఆ టైంకి రాయిస్తారు. ఆ టైంకి అయితే రాయించేసాం మేము. అయిపోయిన తర్వాత అయితే ఆ వీడియో అంతా మా మమ్మీ ఫోన్ తీశారు. ఆ వీడియో మరి ఎక్కడుందో నాకు తెలీదు. అయిపోయిన తర్వాత మళ్ళీ సరస్వతీదేవి విగ్రహం దగ్గరికి వచ్చి
కూర్చుని అక్కడైతే మళ్ళీ రాయించాం మేము. మాది అయిపోయిన తర్వాత మా మమ్మీని కూడా కూర్చోబెట్టి రాయించమన్నా. అంతా అయిన తర్వాత అంగన్వాడీకి కూడా వెళ్ళినట్టు ఉంటుంది అని తిరిగి వెళ్ళేటప్పుడు అంగన్వాడీకి తీసుకెళ్ళి పిల్లలకి అక్కడ చాక్లెట్స్ అవి